హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మేము ఆవకాయ పచ్చడి పెట్టేస్తున్నాం. సో అందుకని మంచి మ్యాంగోస్ కలెక్ట్ చేసుకోవడానికి మా మామిడి తోటకు వచ్చేసాము. మంచి మంచి కాయలన్నీ సెలెక్ట్ చేసుకొని వచ్చేసి టిప్స్ దగ్గర మనకి మంచిగా చాక్తో తీసేసి ఈ మ్యాంగోస్ని 10 మినిట్స్ అయితే మనం వాటర్లో డిప్ చేసి ఉంచాలి. తర్వాత తీసిన తర్వాత నీడ కింద మంచిగా ఆరబెట్టేసేయాలి. ఆరిన తర్వాత పీసెస్ కట్ చేసి మనకి కావాల్సిన సైజులో కొంచెం సేపు వాటిని కూడా ఆరనివ్వాలి. అండ్ నాకు ఆవకాయకి కావాల్సిన సామాన్లన్నీ మంచిగా పెట్టేసుకున్నాను, ఇంగ్రీడియంట్స్. సో ఇప్పుడు మెజర్మెంట్స్ చెప్తాను. మనం ఏ జార్తో అయితే కారం తీసుకుంటున్నామో దాంతో 4 టైమ్స్ అయితే మనకి మామిడి ముక్కలు ఉండాలి. ఏ జార్తో అయితే మనం కారం తీసుకున్నామో దాంట్లో 3/4 ముప్పావు అయితే మనం సాల్ట్ని మిక్స్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పసుపు 4 to 5 టేబుల్ స్పూన్స్ పసుపు మిక్స్ చేయాలి. అండ్ 3 టేబుల్ స్పూన్స్ మెంతి పొడి. వీటిని బాగా మిక్స్ చేయాలి. అండ్ మనకు వచ్చేసి ఆవపిండి ఉంటుంది కదా, అది మనం కారం ఏ జార్తో అయితే తీసుకున్నామో దాంట్లో హాఫ్ అయితే మనం ఈ ఆవపిండిని యాడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వెల్లుల్లిపాయలు ఏంటంటే మనకి కొంతమందికి ఆ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం. సో అందుకని ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. వాటిలో ఏం చేయాలంటే మొత్తం ఇట్లా యాడ్ చేసి అంటే ఫ్లేవర్ బాగా నచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే నార్మల్గా కొన్ని ఇలా వేసేసుకొని కొన్ని ఏమో దంచేసి చక్కగా పచ్చివి దాంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఇంకా వెల్లుల్లి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అండ్ నేనైతే ఇలా మిక్స్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఇదిగోండి మ్యాంగో పీసెస్ ఇలా ఆయిల్లో డిప్ చేసి మనం అన్నీ యాడ్ చేసుకొని మిక్స్ ఉన్న దాంట్లో మంచిగా పట్టించేసి జార్లో వేసేసుకోవడమే. ఇవి కలిపేటప్పుడు మంచి అరోమా వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. నాకైతే నోరూరిపోతుంది. అండ్ ఫైనల్గా ఏం చేయాలంటే ఆయిల్ని మొత్తం ఫిల్ అయిపోయిన తర్వాత జార్ ఆయిల్ దాంట్లో ఇలా పోసేయాలి. అండ్ ఫైనల్లీ మనకి ఇష్టమైన పార్ట్ రైస్ దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే సూపర్. సబ్స్క్రైబ్ గైస్.